వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు జానీ ఎస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నా. నా పేరు జానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను ఎస్ఏపి బెస్ట్ ఆప్షనా లేకపోతే ఆరికిల్ బెస్ట్ ఆప్షనా అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో జనరల్గా టాపిక్ ఏంటంటే, వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి. సో ఎస్ఏపి బెస్ట్ ఆప్షనా లేకపోతే ఆరికిల్ బెస్ట్ ఆప్షనా, సో ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే మన స్టూడెంట్స్కి ఈ వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అందిస్తున్నాను అనమాట. సో ఆరికిల్ కూడా చాలా మంచి ఈఆర్పి, ఎస్ఏపి కూడా చాలా మంచి ఈఆర్పి. సో నేను ఆరికిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. సో ఆరికిల్ ఈఆర్పి ఏదైతే ఉందో జనరల్గా ఎక్కువగా ఏంటంటే ఫైనాన్స్ సంబంధించి కానీ టెక్నాలజీ సంబంధించి కానీ ఇది కంప్లీట్గా క్లౌడ్ బేస్డ్ అలాగే డేటా బేస్ ఏరియాస్లో వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంది. సో ఇది ఏంటంటే జనరల్గా మీడియం సైజ్ కంపెనీస్ అలాగే చిన్న కంపెనీస్ ఎక్కువగా ఈ ఆరికిల్ సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది జనరల్గా ఎస్ఏపి అనేది పెద్ద పెద్ద కంపెనీస్కి ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మిడ్ సైజ్ కంపెనీస్ కూడా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఏంటంటే ఎస్ఏపి వాడు స్మాల్ సైజ్ కంపెనీస్కి కూడా ఆపర్చునిటీస్ అనేది ఇచ్చాడనమాట. అంటే స్మాల్ సైజ్ కంపెనీస్ కూడా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని వినియోగించుకునేలాగా ఫెసిలిటీ కూడా ఇచ్చాడు. మరి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎస్ఏపికి 4,40,000 మంది కస్టమర్స్ ఉంటే ఆరికిల్కి 4 లక్షల కస్టమర్స్ ఉన్నారనమాట. సో ఎస్ఏపి అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఇది చాలా పెద్ద గ్లోబల్ వైడ్ ఫేమస్ అనమాట. వరల్డ్ వైడ్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా వరకు 75% బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎస్ఏపి ద్వారా జరుగుతూ ఉంటాయి. సో ఆరికిల్ అనేది మిడ్ సైజ్ కంపెనీస్కి అలాగే మనకి చిన్న కంపెనీస్కి ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. అండ్ ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి, ఆరికిల్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలా లేకపోతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలా అనేది డిపెండ్స్ అపాన్ ది కంపెనీ. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఏ సాఫ్ట్వేర్నైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళకు ఉండే రిక్వైర్మెంట్ని బట్టి ఆ కంపెనీకి కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి ఆరికిల్ని యూజ్ చేయొచ్చు లేకపోతే ఎస్ఏపిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎస్ఏపి అనేది ఏంటంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ని బాగా ఇస్తుంది. అంటే ప్రతి ఇండస్ట్రీకి ఎస్ఏపి అనేది అవసరం అయిపోయింది నవే డేస్. అండ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ని, రీటైల్ అని, పబ్లిక్ యూటిలిటీస్ అని ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది చాలా వరకు యూజ్ చేస్తారండి. అలాగే మనకి ఈ ఆరికిల్ సాఫ్ట్వేర్ మనకి టెక్నాలజీ, హైటెక్ అలాగే ఎడ్యుకేషనల్, గవర్నమెంట్ కంపెనీస్లో అలాగే ఎక్కువగా దీన్ని యూజ్ చేసే ఛాన్సెస్ మనకి కనబడుతూ ఉన్నాయి మార్కెట్లో. అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ ఆరికిల్ అనేది డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్ ఉంది, అలాగే క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే ఏంటంటే ఇది దగ్గర మనకి హైబ్రిడ్ మోడల్, అంటే ఆన్ ప్రిమైస్ క్లౌడ్ అలాగే హైబ్రిడ్ వర్షన్స్ ఉన్నాయి. అలాగే ఎస్ఏపి S/4HANA అనేది ఏంటంటే ఇక్కడ S/4HANA అనేది సాఫ్ట్వేర్, హనా అంటే డేటాబేస్, హై పర్ఫార్మెన్స్ అనలిటికల్ మనకి డేటాబేస్ ఏదైతే ఉందో హై పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట. కాబట్టి హనా డేటాబేస్ కూడా మార్కెట్లో మంచి ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఇది కంప్లీట్గా ఇది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ ఉండటం మూలంగా చాలా స్పీడ్ని ఇవ్వగలుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెస్ట్ ఏది అనేది మనం ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎస్ఏపిలో మనకి ట్రిమాండస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవడం ద్వారా కానీ లేకపోతే ఎస్ఏపి సర్టిఫికేషన్ని అప్టైన్ చేయడం ద్వారా కూడా మంచి లాభాలు అయితే మనకి మార్కెట్లో కనబడుతూ ఉన్నాయి. ఆరికిల్ అనేది ఆరికిల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్. గ్లోబల్ లీడర్ అంటే చాలా పెద్ద కంపెనీస్ ఎక్కువగా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తాయి. మనకి ఎస్ఏపికి బెస్ట్ కాంపిటేటర్ వచ్చేటప్పటికి ఆరికిల్ అలాగే MS డైనమిక్స్ అనమాట, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అంటారు. కాబట్టి ఏ ఇండస్ట్రీకి ఈ ఎస్ఏపి అనేది అవసరమవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను కొన్ని మీకు డీటెయిల్స్ ఇస్తున్నానండి. ఇక్కడ పర్టికులర్గా ఏ ఇండస్ట్రీకి ఎస్ఏపికి ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను చూడండి ఇక్కడ. ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేసే కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్, రీటైల్, హెల్త్ కేర్, ఆటోమోటివ్ అలాగే మనకి యూటిలిటీస్, పబ్లిక్ సెక్టార్ అలాగే లాజిస్టిక్స్, ఈ బేస్లో ఏంటంటే ఏమైతే ఇండస్ట్రీస్ ఉంటాయో వీటికి ఎస్ఏపి అనేది నవే డేస్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ చాలా పెద్ద కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని మనకి యూజ్ చేసిన ఎస్ఏపి కస్టమర్స్ మనం చూసినట్లయితే కోకోకోలా అలాగే డైమ్లర్, యూనిలివర్, నెస్టెల్
నెస్ట్లే, అలాగే సీమన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లు యూస్ చేస్తున్నాయి. అలాగే ఆరికిల్ ప్లాట్ఫామ్ మనం చూసుకున్నట్లయితే సో ఫైనాన్స్లో ఎక్కువగా యూస్ చేస్తారు, ఫైనాన్స్ యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. అలాగే టెలికమ్యూనికేషన్, టెక్నాలజీ, హెల్త్ కేర్, అలాగే గవర్నమెంట్, ఎడ్యుకేషనల్, సో వీటిలో ఏంటంటే ఆరికిల్ని ఎక్కువగా యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపెనీస్ మనకి హెచ్ఎస్బిసి లాంటి కంపెనీస్, అలాగే AT&T, అలాగే మనకి జూమ్ వీడియో కమ్యూనికేషన్స్, అలాగే టొయోటా ఇలాంటి మంచి మంచి కంపెనీస్ మనకి ఈ ఆరికిల్ను కూడా యూస్ చేస్తూ వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే ఇక్కడ సో SAP అనేది చాలా లార్జ్ ఎంటర్ప్రైజ్. సో ఇదొక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. సో ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఇచ్చింది. అలాగే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే మనకు ఉన్నాయి. SAP కూడా మనకి రైస్ విత్ SAP అని చెప్పి ఒక క్లౌడ్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనకి మార్కెట్లో తీసుకొచ్చింది. కాబట్టి SAP అనేది కూడా గ్లోబల్ లీడర్ అవ్వడానికి చాలా గ్లోబల్ లీడర్ అని చెప్తాం జనరల్గా. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన చేంజెస్ని తీసుకొచ్చింది. సో అలాగే మనకి ఇది SAP సాఫ్ట్వేర్ని మనం చూసుకున్నట్లయితే యూరోప్ కంట్రీస్లోనూ, అలాగే సో మనకి జర్మన్ కంట్రీస్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ఏషియా పసిఫిక్, అలాగే అమెరికన్ కంట్రీస్లో దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ఆరికిల్ని వచ్చేటప్పటికి నార్త్ అమెరికాలో, సో ఏషియా పసిఫిక్లో ఎక్కువ యూస్ చేసే ఛాన్సెస్ అయితే మనకు కనపడుతున్నాయి అన్నమాట. సో మీరు పెద్ద వ్యాపారాన్ని నిర్వహిస్తుంటే లేదా మీ పరిశ్రమ అంటే ఇండస్ట్రీ అనుకూలమైన ప్రత్యేకమైన పరిష్కారాలు కావాలంటే SAP అనేది సరైన అంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ కావాలి అంటే సో మీకు SAP అనేది బెస్ట్ సొల్యూషన్. లేదా చిన్న తరహా కంపెనీలు మీరు స్టార్ట్ చేసి వ్యాపారాన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే మనకి డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా ఫైనాన్స్ యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో మనకి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి అనుకుంటే సో ఆరికిల్ అనేది మనకి బెస్ట్ సొల్యూషన్ కింద చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఆరికిల్ మనకి ఏంటంటే తక్కువ కాలంలో ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు. SAP కొంచెం కాస్ట్ ఎక్కువ, కొంచెం ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, అంటే టైం పడుతుంది. సో డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సొల్యూషన్ అనేది ఈజీగా ఇవ్వగలుగుతుంది ఆరికిల్. సో అలాగే ఏంటంటే చిన్న మరియు అలాగే మధ్య తరహా సంస్థలకి ఈ ఆరికిల్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అలాగే మనకి ఆరికిల్ అనేది ఇండస్ట్రీ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అంత బెస్ట్ ఆప్షన్ కాదు. అలాగే చాలా ఫీచర్స్ దీంట్లో ఇంకా యాడ్ అవ్వాల్సి ఉంది. అంటే క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డేటాబేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఈ ఆరికిల్ని యూస్ చేస్తున్నారు. అదే SAP అయితే మనకి ఆల్ ఇండస్ట్రీస్కి SAP అనేది రిక్వైర్మెంట్ ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ SAP అనేది మనకి గ్లోబల్ లీడర్. అండ్ వరల్డ్లో జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ SAPలోనే జరుగుతున్నాయి. అలాగే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో దగ్గర 75% ఫార్చ్యూన్ 500 కంపెనీస్ SAPని యూస్ చేస్తున్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే దగ్గర SAPకి 4,40,000 మంది కస్టమర్స్ ఉన్నారు. అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే మనకి ఏంటంటే మీరు చూసినట్లయితే సో ఇక్కడ రైస్ విత్ SAP రావటం మూలంగా క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ సొల్యూషన్స్ని SAP అనేది ఇవ్వగలుగుతుంది. సో కాబట్టి ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో SAP అనేది ఒక గ్లోబల్ లీడర్గా మార్కెట్లో ఉంది. కాబట్టి సో మీరు ఏది బెస్ట్ అనేది మీకే వదిలేస్తున్నాను. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సో SAP ఏంటి, ఆరికిల్ ఏంటి, సో ఏది బెస్ట్ అనేది అండ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెస్ట్ అనేది మనం ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నాం. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ షాన్ SK సైనింగ్ ఆఫ్.